కేంద్ర ప్రభుత్వం మాజీ ఉప ప్రధాని బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీకి భారతరత్న ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఎల్కే అడ్వాణీకి శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధిలో ఎల్కే అడ్వాణీ పాత్ర కీలకమంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రెండుసార్లు పార్లమెంట్ రెండు సీట్లతో మొదలైన బీజేపీని అధికారం వరకు తీసుకొచ్చిన ఘనత ఎల్కే అడ్వాణీకే దక్కుతుంది. భారతదేశ రాజకీయాల్లో ఉక్కు మనిషిగా గుర్తింపు పొందిన లాల్ కృష్ణ అడ్వాణీ 1927 నవంబర్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచీ పట్టణంలోని సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించారు. 17 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్లో చేరారు. దేశ విభజన టైంలో భారతదేశానికి వలసొచ్చి తర్వాత దేశ రాజకీయాలకి అంకితమయ్యారు. భారతీయ జనసంఘ పార్టీలో చేరి అనతి కాలంలోని ముఖ్యమైన పదవులు పొందారు. 1967లో తొలిసారి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడయ్యారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో తొలిసారి మంత్రిగా పనిచేశారు ఆయన. 1980లో బీజేపీ ఏర్పడిన తర్వాత దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చింది. అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో కీలకమైన హోంశాఖ పదవిని కూడా నిర్వహించారు. 2009 ఎన్నికలకు ముందే బీజేపీ ప్రధాన అభ్యర్థిగా ప్రచారం జరిగింది. చివరిసారిగా 15వ లోక్సభ ఎన్నికల్లో గుజరాత్లోని గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కరాచీ, పాకిస్తాన్లోని హైదరాబాద్ సిటీలో విద్యాభ్యాసం చేసిన అద్వానీ 15 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్లో చేరారు. సంఘ సిద్ధాంతాలను పూర్తిగా వంట పట్టించుకుని ఇంజనీరింగ్ చదువును కూడా మానేశారు. పూర్తిగా దేశ రాజకీయాలకి అంకితమయ్యారు. దేశ విభజన తర్వాత 12 సెప్టెంబర్ 1947 నాడు భారత్కు తరలి వచ్చారు. మహాత్మాగాంధీ హత్య తర్వాత వందలాది మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో పాటు అడ్వాణీ కూడా అరెస్ట్ అయ్యారు. ఈ తర్వాత శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ పార్టీలో చేరి చురుగ్గా పనిచేశారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ సహకారంతో మంచి కార్యకర్తగా పేరు పొంది రాజస్థాన్ జనసంఘ పార్టీ అధ్యక్షుడికి సలహాదారునిగా పనిచేశారు.